పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 16వ సంకీర్తన 2వ వచనం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సంతోష దినము. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే 16వ సంకీర్తన ఇది సంతోషకరమైన కీర్తన. ఈ కీర్తనలో ఎలాంటి శ్రమలు హింసలు ఉండవు. దావీదు సంతోషంగా ఉన్నాడు. అది ప్రభునందలి ఆనందం, ప్రభునందలి సంతోషం. నీవు ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదు, దేవుని కంటే మంచిదేదియూ లేదు అని అతడు మరో విధంగా చెబుతున్నాడు. ప్రియులరా, దావీదు దేవుని ప్రజలను బట్టి ఆనందిస్తున్నాడు. భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. దేవుని ప్రజలను బట్టి మీరు ఆనందిస్తున్నారా? ప్రియులారా, మనం ప్రేమించే పరిశుద్ధుల కంటే ఉన్నతముగా నివసించడం మనకు మహిమను కలిగిస్తుంది. మనకు తెలిసిన పరిశుద్ధుల క్రింద నివసించడం వేరే విషయం. దేవుని ప్రజలలో కొందరు మీతో కఠినముగా వ్యవహరిస్తున్నారా? ప్రభునందు ఆనందించండి. అప్పుడు మీరు ఆయన ప్రజలను బట్టి ఆనందిస్తారు. దేవుని ఏర్పాటును బట్టి దావీదు ఆనందిస్తున్నాడు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. 5-6 వచనాలు. తన ఏర్పాటును అనుసరించి ఎక్కడ రేఖ గీయాలో దేవునికి తెలుసు. ఆయన రేఖలు ఎక్కడున్నాయో తెలియనప్పుడు ప్రజలకు సమస్యలు తలెత్తుతాయి. ప్రియులరా, వారు ఆ రేఖను జరపాలని చూస్తారు. దేవుడు మీ స్వాస్థ్యమును మీకు అనుగ్రహిస్తాడు. ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కొక్క గోత్రానికి స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చాడు. అది రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారాను లేక చీట్లు వేయడం ద్వారానూ జరగలేదు. ఇక్కడ హద్దులు ఏర్పరచబడ్డాయి. ప్రియులారా, ఆ హద్దుల్లో నడుచుకోండి అని దేవుడు చెప్పాడు. దేవుని యందు, ఆయన ప్రజల యందు మీరు ఆనందించగోరుతున్నారా? ఆయన ఏర్పాటును బట్టి కూడా ఆనందించండి. దేవుని సంతోషాన్ని బట్టి కూడా దావీదు ఆనందిస్తున్నాడు. ప్రియులారా, 11వ వచనం నా జీవితానికి అనేక సంవత్సరాలుగా మాదిరిగా ఉంది అని ఒక భక్తుడు తెలియజేస్తాడు. జీవమార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రియులారా, జీవము సంతోషము మీకు కావాలా? దాని రహస్యం ఇదే. దేవుని మార్గములో జీవించండి, ఆయన ఏర్పాటులో జీవించండి, ఆయన సంతోషము కొరకు జీవించండి. దావీదు దేవుని ప్రజలను బట్టి ఆనందించాడు. దావీదు దేవుని ఏర్పాటును బట్టి ఆనందించాడు. దావీదు దేవుని సంతోషాన్ని బట్టి ఆనందిస్తున్నాడు. కనుక మనము దేవునిలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం తండ్రి ప్రభా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు.
దేవా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి నాయన. తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి. ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నింపండి. సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలు, ప్రయాణములలో తోడై ఉండండి. దేవా, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. వారికి కావలసిన జ్ఞానమును, వివేచన, జ్ఞాపకశక్తిని దయచేయండి. అవసరతలో, అక్కరలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ సహాయమును అనుగ్రహించండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయమని, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమునివ్వమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక. ఆమేన్.